తెలంగాణలో 32 మంది ఎమ్మెల్యేల ఎన్నికను ప్రత్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు వారి ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తన కుమారుడిని డిపెండెంట్ గా చూపించలేదని కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుమారుడి పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికను చంద్రగర్ గౌడ్ సవాల్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికను బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఎన్నికపై వివాదాలు రాగా హజారుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ లో మాధవరం కృష్ణారావు ఎన్నికపై బండి రమేష్ సవాల్ చేశారు. గద్వాల్, ఆసిఫాబాద్, పటాన్చెరు, కొత్తగూడెం తదితర సెగ్మెంట్లలో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. రానున్న రోజుల్లో ఎన్నికల పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లలో అవకతవకలు, ఈవీఎం, వీవీప్యాట్ సమస్యలపై ప్రధానంగా పిటిషన్లు దాఖలైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో 32 మంది ఎమ్మెల్యేల ఎన్నికను ప్రత్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు వారి ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తన కుమారుడిని డిపెండెంట్ గా చూపించలేదని కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కుమారుడి పేరిట 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికను చంద్రధర్ గౌడ్ సవాల్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికను బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సవాల్ చేశారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, గత ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి చాలా విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో కేటీఆర్ హరీష్ రావు మరియు దాదాపు మరొక 22 మంది ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం మీద సవాల్ చేస్తూ కూడా కేసులు వేయడం జరుగుతోంది. మొత్తం గమనిస్తే 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మీద తెలంగాణ హైకోర్టులో 30 ఎన్నికల పిటిషన్లు దాఖలైన ఆ విషయం మనం గమనించవచ్చు. దీంట్లో మనం గమనిస్తే అంటే వీళ్ళు వేసిన అఫిడవిట్లలో సరైన అఫిడవిట్ వేయలేదు, అంతా కూడా ఎన్నికలంతా కూడా గందరగోళంగా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారనే నేపథ్యంలో చూస్తే అసలు ఆ వివరాలు ఏంటో మనం ఒకసారి పరిశీలిస్తే కేటీఆర్ వారి కొడుకు ఇండిపెండెంట్ గా చూపించలేదని, అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి దీంట్లో ఆరోపించడం జరుగుతా ఉంది. అలాగే కేటీఆర్ కుమారుడి పేర 32 ఎకరాల సేల్ డీడ్ ఉన్నట్టు మహేందర్ రెడ్డి సమర్పించినట్టుగా, అలాగనే చక్రధర్ గౌడ్ డిఎస్పీ సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నికలను కూడా ఆయన సవాల్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అలాగనే ఈటెల రాజేందర్ మీద హుజురాబాద్ కౌశల్ రెడ్డిని కూడా సవాల్ చేశారు. అలాగనే అక్బరుద్దీన్ కి సంబంధించిన అభ్యర్థి జూబ్లీస్ మాగంటి గోపీనాథ్ పైన కూడా పలు వివాదాలు ఇప్పటికే కోర్టుకి రద్దు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే బండి రమేష్ కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ లో మాధవరావు, అలాగే కృష్ణారావు ఎన్నిక పైన కూడా దీని మీద పలు పిటిషన్ దాఖలైనాయి. గద్వాల్, ఆసిఫాబాద్, పటాన్చెరు, కొత్తగూడెం తదితర సెగ్మెంట్లు కూడా రకరకాల పిటిషన్ దాఖలయ్యాయి. అంటే రానున్న ఎన్నికల్లో పిటిషన్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్ లో అవకతవకలు జరిగాయి, వాళ్ళు పెట్టిన అఫిడవిట్ అన్ని కూడా అక్రమంగా ఉన్నాయి, తర్వాత సక్రమంగా లేకుండా దాంట్లో చాలా అవినీతికి పాల్పడ్డారు. అంటే సరైన రీతిలో అంటే ఉన్న వాస్తవాలు కాకుండా అవాస్తవాలను అఫిడవిట్ లో దాఖలు చేశారని చెప్పిన విషయాన్ని కూడా కోర్టు ముందు జరుగుతూ ఉంది. అలాగే ఈవీఎం, వీవీప్యాట్ సమస్యల మీద కూడా ఈ పిటిషన్ దాఖలైంది. మొత్తంగా మనం గమనిస్తే దీంట్లో దాఖలైన పిటిషన్ల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా 24 అసెంబ్లీ వర్గాల్లో 30 ఈ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో మరి ఈ 30 పిటిషన్ల మీద విచారణ తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి దాని మీద ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మరి ఈ 30 ఎన్నికల పిటిషన్లలో దాదాపుగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేల మీద ఈ అభియోగాలు మోగినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.